వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా పార్వతి అయితే వాళ్ళన్న మాటల్ని తలుచుకుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో శ్రియ అలాగే ఇక పల్లవి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన పార్వతి, శ్రియ, పల్లవి ఏంటిలా వచ్చారు అని అడగడంతో, అత్తయ్య మీరు మాతో పాటు మన ఇంటికి వచ్చేయాలి అని పిలవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక పార్వతి అయితే, ఏంటమ్మా నేను మీతో పాటు రావడం ఏంటి అని అంటుంటే, అవునత్తయ్య మీరు మాతో పాటు రాకపోతే మేం కూడా ఇక్కడే ఉండిపోతాం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్, పల్లవి ఏమైంది అసలు, ఎందుకు మీరు అంత కంగారుగా వచ్చారు, ఏం జరిగింది అని అంటుంటే, ఇంకేం జరగాలి బావగారు, అక్కడ మీ తమ్ముళ్ళు తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నారు, రోజు కూడా అట్లానే కొడతామని అంటున్నారు, మాకు ఆ ఇంట్లో ఉండాలని లేదు, అత్తయ్య ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఇంటికొస్తారు, అలాగే బుద్ధిగా ఉంటారు, అత్తయ్య మీరు రావాలత్తయ్య అని చెప్పి ఇంకా పల్లవి అలాగే శ్రియ ఇంకా పార్వతిని అంటూ ఉంటే, ఇంతలో అదే టైంలో రాజేంద్ర ప్రసాద్, చూడమ్మా మీరు ఎంతలా బ్రతిమలాడినా మీ అత్తయ్య మాత్రం అక్కడికి రానే రాదు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి అలాగే శ్రియ, మావయ్య గారు ఏంటలా మాట్లాడుతున్నారు, అత్తయ్య ఎందుకు రారు అని అడగడంతో, ఎందుకంటే మీ అత్తయ్య మీతో పాటు అక్కడుంటే ఇక్కడ ఎక్కడ అక్షయ్ అలాగే అవని కలిసిపోతారేమో అని మీ అత్తయ్యకి భయం అని చెప్పడంతో ఇక పార్వతి అయితే, ఏవండి అని గట్టిగా అరవడంతో, ఏంటి పార్వతి ఎందుకు అంతలా అరుస్తున్నావు, చూడు నువ్వెంత గొంతు చించుకున్నా జరిగేది అదే కదా, నువ్వు అలా ఆలోచిస్తున్నావు కాబట్టే కదా ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నావు, ఊర్లో వాళ్ళందరూ అనుకోవడం కాదు, నీ ప్రవర్తన చూస్తుంటే నాకు కూడా అట్లాగే అనిపిస్తుంది, నిజంగా అక్షయ్ నీ సొంత కొడుకు కాదు కాబట్టే అక్షయ్ కాపురం గురించి నీకు ఏమాత్రం బెంగలేదు, అందుకే కదా వాడి కాపురాన్ని నాశనం చేసి ఎక్కడ మళ్ళీ తన భార్యతో కలిసిపోతాడేమో అని ఇక్కడ అక్షయ్కి కాపలా ఉన్నది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతి మనసుని మరింత బాధ పెడుతుంటాడు. ఒక్కసారిగా అవని అలాగే ప్రణతి ఇద్దరు కూడా రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు వచ్చి, మావయ్య గారండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలు మీకు ఏమైంది అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రని అడుగుతూ ఉంటే, చూడమ్మా అవని, ఈ విషయాన్ని నిన్ను మీ అత్తగారు మెడ పట్టుకొని ఇంటి నుంచి బయట గెంటేసిన రోజే నేను నిలదీసి ఉండాల్సింది, విషయం ఇక్కడి దాకా వచ్చేది కాదు, ఒకవేళ అక్షయ్ కూడా తన సొంత కొడుకైతే అక్షయ్ కూడా తన భార్యతో కలిసి సంతోషంగా ఉండాలని పార్వతి ఎదురు చూసుండేది, కానీ అట్లా ఎదురు చూడట్లేదంటే దానికి కారణం అక్షయ్ సొంత కొడుకు కాదు కాబట్టే కదా అని ఇక రాజేంద్ర అయితే పార్వతిని బాధ పెడుతూ ఉంటే, అక్షయ్ నాన్న ఏంటి నాన్న మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, అమ్మ గురించి అంతా తెలిసి కూడా మీరు అమ్మని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే ఆ రాజేంద్రని అడుగుతూ ఉంటే పక్క నుంచి ప్రణతి కూడా, అవును అవును నాన్న, అమ్మ గురించి మీకు అంతా తెలిసి కూడా ఇట్లా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఇంకా ప్రణతి కూడా ఇక అక్షయ్ రాజేంద్రని అడుగుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర అయితే ఎవరెన్ని చెప్పినా సరే పార్వతిని చూస్తుంటే నాకు అట్లాగే అనిపిస్తుంది, అంతే కదా పార్వతి మాట్లాడవేంటి అని అడగడంతో ఇక పార్వతి అయితే, అయిపోయింది అంతా అయిపోయింది, ఎన్ని రోజులు అక్షయ్ నా కన్న కొడుకని ఎంతగానో వాడి జీవితం కోసం పరితపించాను, కానీ ఊర్లో వాళ్ళే కాదు చివరికి ఇంట్లో వాళ్ళతో కూడా నా మీద ఇట్లా కుట్రలు చేస్తున్నావని అర్థమైందని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని నిలదీస్తుంటే ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, నేనేం చేశాను అని అంటుంటే, ఏం చేశావా, నేను మంచిదాన్ని కాదని అక్షయ్ నా కన్న కొడుకు కాదని అందుకే అక్షయ్ భార్యవైన నిన్ను బయటికి గెంటేశానని ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వే కదా నూరిపోసావు, వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి కావాలని నా మీదకి పంపించావు అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని నిలదీస్తూ ఉంటే, ఛీ పార్వతి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, ఇన్ని మాటలన్నా నీకు బుద్ధొస్తుందేమో అనుకున్నాను, కానీ చివరికి ఇందులో కూడా నువ్వు అవని తప్పునే వెతుకుతున్నావు చూడు, ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నువ్వు ఇట్లా ఆలోచిస్తావని అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతిని అంటూ ఉంటే పార్వతి అక్కడే ఒక కుర్చీలో కూర్చుని తనలో తను బాధపడుతుంటుంది. ఇక అవని అయితే
అత్తయ్య, మావయ్య గారేదో తెలియక మాట్లాడుతున్నారు, మీరు అదేం మనసులో పెట్టుకోమాకండి అని అంటుంటే, వద్దమ్మా వద్దు, చాలింకా. ఇప్పటికే కాలనీలో అందరితో నన్ను మాటలు అనిపించావు. చివరికి నన్ను కట్టుకున్న భర్త కూడా నా మీద నిందలు వేస్తున్నాడు. నా కన్న బిడ్డ కాకపోయినా సరే వాడి జీవితం కోసం, వాడి కోసం ఎంతగానో ఆలోచిస్తున్నా నా గురించి ఆయన ఇన్నేసి మాటలు అంటున్నాడు. అది కేవలం నీ వల్లే కదా అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవనిని నిలదీస్తూ, అక్షయ్ చూడు, నేను ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు. నేను ఈ ఇంట్లో ఉండలేను, వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఇక అక్షయ్, అమ్మా ఏంటమ్మా నువ్వు, ఏదో వాళ్ళందరూ బుద్ధి లేక మాట్లాడుతున్నారు, నాన్నగారికి అన్నీ తెలిసి కూడా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు, అట్లా అని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే ఇక అవని కూడా, అత్తయ్య మావయ్య గారేదో కోపంలో అట్లా అన్నారు, మీరు ఆయన్ని ఏ రోజు కూడా సవతి కొడుకులా చూడలేదు, కన్న కొడుకులానే చూశారు. ఆపింకా చూడు, నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. పల్లవి, ముందు ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా పార్వతి అయితే పల్లవితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా పార్వతి అలా కోపంగా వెళ్ళడంతో అక్షయ్ చాలా బాధపడతాడు. కానీ ఒక విధంగా పార్వతి ఆ ఇంటికి వెళ్ళడం అక్షయ్ కూడా ఆనందపడతాడు. ఇంకా అవని అయితే, ఏంటి మావయ్య గారు, మీరు కూడా అత్తయ్యని అట్లా మాట్లాడారు, పాపం అత్తయ్య ఎంతలా బాధపడ్డారో చూశారు కదా అని అంటుంటే, చూడమ్మా అవని, మీ అత్తయ్యతో అలా మాట్లాడకపోతే మీ అత్తయ్య ఇక్కడి నుంచి వెళ్తుందా? వెళ్ళనే వెళ్ళదు. నా కొడుకు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోవడం ఏంటి అని ఇక్కడే ఉంటుంది. అందుకే పార్వతి వెళ్ళిపోవడం కోసమే నేను పార్వతితో అలా మాట్లాడాను, నేను తన మనసుని బాధ పెట్టాను అని చెప్పి ఇక రాజేంద్ర అంటుంటే పక్కన ఉన్న భానుమతి, రే రాజేంద్ర, నువ్వు పార్వతి మనసుని బాధ పెడితే బాధ పెట్టావు, కానీ నువ్వు ఇంకెప్పుడు కూడా ఇట్లా మాట్లాడద్దురా, పాపం నా కోడలు ఎంతలా బాధపడుతుందో అని చెప్పి ఇక భానుమతి అంటూ ఉంటే అక్కడే ఉన్న అవని, బామ్మగారు అత్తయ్య గారితో పాటు మీరు కూడా వెళ్ళాల్సింది అని అంటుంటే, చూడమ్మా నేను వెళ్ళిపోతే వీణ్ణి ఎవరు చూసుకుంటారు చెప్పు అని చెప్పి ఇక భానుమతి అంటుంటే ఇంకా పక్కన ఉన్న రాజేంద్ర, అమ్మా అక్షయ్ని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం, ఎందుకమ్మా బీపీ షుగర్తో ఇక్కడ నువ్వు ఇబ్బంది పడటం, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో ఇక భానుమతి కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ అయితే వీళ్ళ మాటలే నచ్చక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక అక్షయ్ కొద్దిసేపటికి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అక్షయ్, ఏంటి ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పి ఇక ఇల్లంతా చూస్తూ, అవును కదా అమ్మ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నేను మాత్రమే మిగిలాను అని చెప్పి అక్షయ్ తన మనసులో అనుకుంటూ ఇంకా తనే కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో అవని వస్తుంది. ఏవండి, మీకోసం క్యారియర్ తీసుకొచ్చాను అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి భోజనం పెట్టబోతుంటే, అక్షయ్ చూడు, నిన్నెవరు తెమ్మన్నారు, అందుకేనా మా అమ్మని బాధ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టావు అని అంటుంటే, ఏవండి ఏం మాట్లాడుతున్నారు, అత్తయ్యని నేను వెళ్ళగొట్టడం ఏంటి, సరే మీరన్నట్టుగానే ఈ భోజనం మీరు ఊరికినే తినద్దు, నాకు డబ్బులు ఇచ్చే తినండి, అర్థమవుతుందిగా, మీరు హోటల్కి వెళ్ళి ఎలాగో భోంచేయాలి కదా అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్పడంతో అక్షయ్ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంకా అక్షయ్ డబ్బులా అని చెప్పి ఇంకా జోబులు చూసుకుంటాడు. ఇక అవని అయితే, చూడండి మీరు నాకు ఇప్పుడు ఇవ్వనక్కర్లేదు, తర్వాత మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వచ్చు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి భోజనాన్ని వడ్డిస్తుంది. అక్షయ్ భోజనం చేసేసి ఇంకా బయటికి వెళ్ళి చేయి కడుక్కుంటాడు. తర్వాత అవని తన చీర కొంగుని అక్షయ్కి ఇస్తుంది. ఇక అక్షయ్ అయితే ఆ చీర కొంగుని అవనిని ఎగదిగా చూసి చీరని విసురుకొట్టి పక్కన ఉన్న టవల్తో చేతిని తుడుచుకుంటాడు. చూడు, ఇట్లాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసావంటే ఊరుకునేది లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి, నువ్వు పెట్టిన భోజనానికి నీకు అసలు కంటే దానికి డబల్ ఇచ్చి పడేస్తాను అని చెప్పి అక్షయ్ అయితే ఇక మొహం మీద తలుపు వేస్తాడు. అవని ఏం మాట్లాడకుండా మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక రాజేంద్ర అయితే, ఏమంటున్నాడమ్మా, వాడు బాగానే ఉన్నాడా, ఏమైనా బెట్టు చేశాడా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనిని అడుగుతూ ఉంటాడు. అవని, మావయ్య గారు ఆయన గురించి మీకు తెలిసిందే కదా, నిదానంగా ఆయనే మారతారు అని చెప్పి ఇక అవని తన మనసులో ఉన్న మాటని రాజేంద్రకి చెప్పి
అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే పార్వతి అయితే పదే పదే జరిగిన దాన్ని తలుచుకుంటూ తనను తను బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే పార్వతిని గమనించి ఈవిడ గారు అక్కడ జరిగిన దానికి మరీ ఎక్కువగా ఫీల్ అయిపోతున్నట్టున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ, అత్తయ్య మీరు వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నారు, కనీసం భోజనం కూడా చేయలేదు, రండత్తయ్య భోంచెద్దురు అని చెప్పి ఇక పల్లవి అయితే ఏదో పార్వతి మీద ప్రేమ ఉన్నట్టు పార్వతిని అక్కడి నుంచి భోజనం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక పార్వతి అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుందే గాని తనకి గతంలో అందరూ కలిసి కూర్చుని సరదాగా భోంచేసిన సంఘటన గుర్తొస్తుంది. ఇక పార్వతికి అన్నం తినబుద్ధి కాక అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో కమలైతే, అమ్మా ఆగమ్మా, ఏంటమ్మా భోంచేయకుండానే వెళ్ళిపోతున్నావు అని చెప్పి కమల్ పార్వతి వెంటే వెళ్తుంటాడు. కానీ పార్వతి కమల్ని లోపలికి రానివ్వకుండా మొహం మీద తలుపు వేస్తుంది. ఇక కమలైతే అమ్మా ఇక కమలైతే పార్వతి ప్రవర్తనని చూసి పల్లవి దగ్గరికి వెళ్ళి, ఇదంతా మీరు చేయడం వల్లే ఇట్లా జరిగింది, అమ్మ అక్కడ అన్నయ్యతో కలిసి బాగానే ఉంది కదా, అమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి ఇక కమలైతే పల్లవిని తిడుతూ ఉంటే, పల్లవి ఏంటి బావా నన్నంటావు, మీరేమో అత్తయ్య లేకపోవడంతో రోజు తాగొచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, అత్తయ్య ఉంటే మీరు బాగుంటారు కదా అని అత్తయ్యని ఇక్కడికి తీసుకొచ్చాం, కానీ అత్తయ్య గారు అక్షయ్ బావగారి గురించి ఇట్లా బెంగ పెట్టుకుంటారని మాకేం తెలుసు అని చెప్పి ఇంకా పల్లవి అలాగే శ్రియ ఇద్దరు కూడా అంటూ ఉంటే ఇక శ్రీకర్ అయితే, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, అమ్మ ఇక్కడికి రావడం వల్ల మీకు ఏదో ఇష్టం లేనట్టు బలవంతంగా అమ్మని తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి అని అంటుంటే, అది కాదు బావా, కమల్ బావా అత్తయ్య భోజనం చేయకపోతే తప్పు మాదన్నట్టుగా మమ్మల్ని అంటున్నారు, అయినా అత్తయ్య ఆకలిగా లేదేమో అందుకే భోంచేయలేదేమో, దానికి మమ్మల్ని అడుగుతారేంటి అని చెప్పి పల్లవి అయితే అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీకర్ అయితే శ్రేయ వైపు చూడటంతో, శ్రేయ చూడు శ్రీకర్, అత్తయ్యని భోజనం చేయమని ఎంతగానో బ్రతిమలాడాను, ఆవిడ భోజనం చేయకపోతే ఆవిడకి బుజ్జగించి తినిపించడానికి ఏమీ చిన్నపిల్ల కాదు కదా అని చెప్పి ఇక శ్రేయ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడే ఉన్న కమల్, ఏంటన్నయ్యా వీళ్ళిద్దరూ అమ్మ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, ఆయన అమ్మకి మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో ఎందుకని అర్థం కావట్లేదు, అమ్మని ప్రేమగా చూసుకునే వదిన్ని పట్టించుకోవడమే మానేసింది, ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం అమ్మ అక్కడ అన్నయ్యని అలాగే నాన్నమ్మని వదిలొచ్చేసింది, ఆయన వాళ్ళందరూ కలిసి వస్తారు అనుకుంటే ఇలా అమ్మ ఒక్కతే వచ్చిందేంటి అని అనేలోపే బామ్మగారు లోపలికి వస్తూ, రే కమల్ అని అనుకుంటూ బామ్మగారు రావడంతో ఇక బామ్మగారిని చూసిన కమలైతే, ఒసై ముసలి వచ్చేసావా, అన్నయ్య ఎక్కడే అని చెప్పి తొంగి చూడటంతో, వాడు రాలేదురా, నేను అక్కడే ఉంటే మళ్ళీ వాడు అన్ని పనులు చేయటానికి ఒకరున్నారని వాడు ఎప్పట్లాగే ఉంటాడు, నేనక్కడ లేకపోతే వాడు అవనితో చచ్చినట్టు మాట్లాడాలి, అలాగే అవని పెట్టింది తినాలి, అందుకే వచ్చేశాను అని చెప్పి పెద్దావిడ అంటుంటే ఇక పెద్దావిడ మాటలకి కమలైతే, ఒసై బామ్మ నువ్వు ఇట్లా మారిపోతావని అస్సలు అనుకోలేదు, అబ్బా నిన్ను చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు అని చెప్పి ఇక కమలైతే బామ్మని హక్ చేసుకుంటే, రేయ్ వదలరా మా ఆయన చూస్తే ఫీల్ అవుతాడు అని చెప్పి ఇక పెద్దావిడైతే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా పల్లవి అయితే ఇక్కడ జరిగిందంతా వాళ్ళ నాన్నగారికి చెప్పడానికి చక్రధర్కి కాల్ చేస్తుంది. ఇంకా పల్లవి చక్రధర్కి ఫోన్ చేసి జరిగింది చెబుతూ ఉంటే ఒక్కసారిగా చక్రధర్, బేబీ మళ్ళీ ఆ పార్వతిని ఇంటికి తీసుకొచ్చారా అని అంటుంటే, మరి ఏం చేయమంటావు డాడ్, ఆ తింగరుడు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, వాణ్ణి ఆపడానికి అత్తయ్య తప్ప మాకు ఎట్లాంటి సొల్యూషన్ దొరకలేదు, అందుకే అత్తయ్య గారికి బ్రతిమలాడి తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాం అని అంటుంటే, మరి అక్షయ్ అని అడగడంతో, ఎంతైనా అక్షయ్ బావకి ఆత్మాభిమానం ఎక్కువ, అంత తొందరగా రాళ్లే అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే ఇక చక్రధర్ పల్లవితో, చూడు బేబీ నువ్వు ఆ అవనిని అంత ఈజీగా వదిలే, మాకు ముందు మీరుంటున్న ఇంటిని తన పేరు నుంచి నీ పేరుకి మార్చుకోవాలి, ఇక తర్వాత ఆ ఆస్తికి నువ్వే యువరానివి కావాలి అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే
పల్లవితో మాట్లాడుతూ ఉంటే, డాడ్ అది నేను చూసుకుంటాను అని చెప్పి పల్లవి కాల్ కట్ చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ పార్వతి కనిపిస్తుంది. పార్వతిని చూసిన పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా పల్లవి అయితే అత్తయ్య అని అంటుంటే ఇక పార్వతి ముందుకొచ్చి పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది. ఇక పల్లవి అయితే అత్తయ్య అని అంటుంటే, ఛీ నోర్మొయ్, ఇన్ని రోజులు నువ్వు అవని మీద చెబుతున్న మాటలన్నీ నిజమని దేవతలాంటి కోడల్ని ఈ చేతులతో కొట్టి ఇంటి నుంచి తరిమేశాను. కానీ నువ్వు అవని మీద ఇంత కుళ్ళు కుతంత్రంతో తిరుగుతున్నావని అస్సలు ఊహించలేకపోయాను. చివరికి ఊర్లో వల్లన్నట్టు నా కొడుకు జీవితాన్ని నా చేతులతో నాశనం చేశాను అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని చెడమడ తిడుతూ కొడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అత్తయ్య కాస్త నేను చెప్పేది వినండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను వినండి అత్తయ్య అని చెప్పి పల్లవి ఏదో చెప్పబోతుంటే ఇక పార్వతి పల్లవి జుట్టు పట్టుకుని బరబర హాల్లోకి ఈడ్చుకొస్తుంది. ఒక్కసారిగా అందరూ కూడా పల్లవిని అలా తీసుకురావడం చూసి షాక్ అయిపోతారు. ఇక కమల్ అయితే అమ్మా ఏమైంది అని అంటుంటే, రే కమల్, ఎన్ని రోజులు ఈ పల్లవి చెప్తున్న అబద్ధాలని నిజమని నమ్మి దేవతలాంటి అవనిని కొట్టి ఇంటి నుంచి గెంటేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకా ఈ పల్లవి మాటలు గుడ్డిగా నమ్మి చివరికి నా కొడుకు కొడల్ని విడదీయాలని కూడా చూశాను. ఛా, నేను ఇవన్నీ చేశానని తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి పార్వతి అయితే ఇక జరిగిందంతా కమల్తో చెప్పడంతో ఒక్కసారిగా కమల్ కోపంతో విరుచుకుపడతాడు. పల్లవి చంప చల్లు మనిపిస్తాడు. ఒసై రాక్షసి, నిన్ను మా వదిన సొంత చెల్లెల్లాగా చూసుకుంది కదే, కానీ నువ్వు మా వదిన మీద ఇంత కుట్ర చేస్తావా అసలు నిన్ను అని చెప్పి ఇక కమల్ అయితే పక్కన ఉన్న ఒక టేబుల్ని ఎత్తబోతుంటే శ్రీకర్, కమల్ ఆగు, ఇదిగో నిజం తెలిస్తే నువ్వు ఇట్లాగే ఆవేశపడతావని, ఆవేశంలో ఏం చేస్తావో అన్న భయంతోనే ఎన్ని రోజులు ఎన్ని కుట్రలు చేసినా పల్లవి గురించి నిజం బయట పెట్టలేదు. కానీ ఈరోజు ఈ పల్లవి పాపం పండిపోయింది, అందుకే అమ్మకి దొరికింది అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పార్వతి, శ్రీకర్ అంటే ఇదంతా నీకు అని అంటుంటే ఇక శ్రీకర్, అవునమ్మా అవును, ఇదంతా నాకు ముందే తెలుసు. కానీ ఈ నిజాన్ని ఎవరితో చెప్పొద్దని వదిలి నా దగ్గర మాట తీసుకుంది. కమల్కి తెలిస్తే కమల్ ఇదిగో ఇట్లాగే ఆవేశపడి ఏదైనా చెయ్యరాని తప్పు చేస్తాడేమోనని వదిన భయపడింది అని చెప్పడంతో, అన్నయ్య ఇన్ని రోజులు ఇన్ని తప్పులు చేస్తున్న ఈ రాక్షసిని వదిలేసి మీరందరూ కలిసి చాలా పెద్ద తప్పు చేశారు. ఇట్లాంటి ఆడది ఈ భూమి మీద బతకడానికే వీల్లేదు. దీన్ని చంపేస్తే గాని చేసిన పాపం పోదు అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి గొంతు పట్టుకుంటాడు. ఇంకా శ్రీకర్ అలాగే పక్కన ఉన్న పార్వతి ఇద్దరు కూడా కమల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటారు. అమ్మా వదలండమ్మా, దీన్ని రోజు చంపేస్తాను అని చెప్పి ఇంకా కమల్ అయితే పల్లవి గొంతు పట్టుకుంటాడు. ఇక పల్లవి, బావా నన్ను క్షమించు బావా, తప్పైపోయింది, నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు బావా, నన్ను క్షమించు అని అంటుంటే, వసై అసలు ఇలా జరుగుతుందని నువ్వు అనుకోకపోవడం ఏంటే, నువ్వు ఇదంతా కావాలనే చేశావని అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా నీ మీద నాకు అనుమానమే. నువ్వే వదిన ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణమని నాకు అర్థమైంది. మర్యాదగా నువ్వే వెళ్ళి మా వదిన్ని తీసుకొస్తావా, లేక నిన్ను ఇక్కడికిక్కడే చంపి పూడ్చేయమంటావా అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవిని గదమాయిస్తాడు. ఇక పల్లవి అయితే, వద్దు బావా, అవని అక్కని ఎలాగో ఒకలాగా నేను తీసుకొస్తాను. అక్షయ్ బావని అవని అక్కని ఒక్కటి చేస్తాను. నేను చెప్పేది నిజం బావా, నన్ను నమ్ము బావా అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్ని అలాగే ఇక పార్వతిని క్షమాపణలు అడుగుతుంది. ఇక పార్వతి అయితే, వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇంకా నీ మొహాన్ని నాకు చూపించద్దు, నా కోడల్ని నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి ఇక పార్వతి అయితే అక్కడి నుంచి అవని కోసం వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇంట్లో అవని అయితే అక్షయ్కి ఇంకా సేవలు చేస్తూ అక్షయ్ తిడుతుంటే తిట్టించుకుంటూ సరదాగా అక్షయ్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పార్వతి వాళ్ళిద్దరినీ అలా చూసి చాలా ఎమోషనలీ పరిగెత్తుకుంటూ అమ్మా అవని అని చెప్పి అవనిని హక్ చేసుకుంటుంది. ఇక అక్షయ్కైతే ఏమీ అర్థం కాదు. అమ్మా ఏమైంది అని అంటుంటే, రే అక్షయ్
ఎన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏ తప్పు చెయ్యని నా కోడల్ని ఇంటి నుంచి బయట గెంటేశాను. ఈ చేతులతో నా కోడల్ని కొట్టాను, చాలా బాధ పెట్టాను, నా మాటలతో తనని హింసించాను. అమ్మా అవని, నేను చేసింది తప్పే, నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని క్షమాపణ అడుగుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.